వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను ఆకాంక్ష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్కు అమెరికా గుడ్ న్యూస్. టారిఫ్లు 25 నుంచి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటన. శాంతి స్థాపనకు భారత్ సంపూర్ణంగా మద్దతిస్తుందన్న మోదీ. ప్రపంచ శాంతికి ట్రంప్ సారథ్యం వహించారని ప్రధాని కితాబు. నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న మోదీ. నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ. ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్. పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ. రేపు అంబటి రాంబాబు నివాసానికి మాజీ సీఎం జగన్. అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ. జనసేన జనరల్ బాడీ సమావేశంలో నేతలపై పవన్ ఆగ్రహం. లడ్డూ వ్యవహారంలో ఎందుకు మాట్లాడడం లేదని మండిపాటు. ఖమ్మం జిల్లా యదలాపురంలో మంత్రి పొంగులేటి ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో డైవర్షన్ అరాచక పాలన నడుస్తోంది. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్. చీటింగ్ కేసులో లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. లండన్లో మంత్రి నారాయణ బృందం పర్యటన. లండన్ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం. ఏలూరులో ఘనంగా గంగానమ్మ జాతర. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాటు. మున్సిపల్ ఎన్నికలపై ఈసీ యాక్షన్. జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎమ్మెల్యే పులివర్తి నాని ఫైర్. అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వార్నింగ్. తూర్పుగోదావరి జిల్లా తొర్రేడులో పెద్ద పులి సంచారం. అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు అధికారుల సూచన. శ్రీశైలంలో 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. జనవరిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు. 1,93,00,000 కోట్ల వసూలు అయినట్టు కేంద్రం ప్రకటన. ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు. 3 రోజులుగా ఇబ్బందులు పడుతున్న స్థానికులు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్. ప్రచారానికి రానున్న అగ్రనేతలు నితిన్, నబీన్, అమిత్ షా. ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంపై లోక్సభలో వాగ్వాదం. మాటల యుద్ధానికి దిగిన రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు. ఎస్ఐఆర్ పై వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా ఉద్యమం. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారన్న ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేద్దామనుకుంటున్నారా? రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఎమ్మెల్సీ బొత్స ఫైర్. టీడీపీ శ్రేణులు సంయమనంతో ఉండాలి. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపు. ఘనంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. హంస వాహనంపై స్వామివారిని ఊరేగించిన అర్చకులు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్కును ఢీకొట్టిన ఆటో, స్పాట్లోనే 2 మృతి.